రాష్ట్రంలో బాణాసంచా అక్రమ రవాణా నిల్వను అరికట్టేందుకు పోలీసు శాఖ కూడా చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో స్వాధీనం చేసుకున్న బాణాసంచాపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. సీజ్ చేసిన బాణాసంచా కోర్టు అనుమతి లేకుండా వేలం వేసేందుకు అవకాశం ఉండదన్నారు. అక్రమ రవాణాకు సంబంధించి పలు కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. 2017లో 155 కేసులు, 2018లో 245 కేసులు, అలా చూసుకుంటే అధ్యక్ష 2025కి వచ్చేసరికి 293 కేసులు, మొత్తం 3219 కేసులు అధ్యక్ష. ఈ 3219 కేసుల్లోని కూడా మనకు అత్యధికంగా ఎక్కువ కేసులు నమోదైనవి కూడా అనకాపల్లి 489 కేసులు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా ఎక్కువగా నమోదైన పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇక్కడ మనకి స్వాధీనం విలువ ఉన్న జిల్లాలు కూడా చూసుకుంటే అధ్యక్ష ఎక్కువగా మనకి గుంటూరు, సత్యసాయి, చిత్తూరు, నంద్యాల, అనకాపల్లి. ఈ సత్యసాయి జిల్లాలోని 2 కోట్లు సంబంధించి 2,52,00,000, గుంటూరులోని 6,33,00,000, చిత్తూరులో 2,10,00,000, నంద్యాలలో 1,73,00,000, అనకాపల్లిలో 1,36,00,000. ముఖ్యంగా స్వాధీనం చేసుకున్న ఫైర్ క్రాకర్స్ కూడా అధ్యక్ష భద్రతా చర్యలు వేరువేరు గదులు నిల్వ ఉంచడం, ఫైర్ దానికి సంబంధించి ఏర్పాట్లు చేయడం అధ్యక్ష, విద్యుత్ లైన్ల నుండి దూరంగా ఉంచడం అధ్యక్ష, అనధికార వ్యక్తుల ప్రవేశం కూడా నిషేధం అధ్యక్ష. స్వాధీనం చేసిన మొత్తం విలువ ఎక్కువగా ఉండటం సహజమే, కానీ చట్టపరమైన పరిమితులు, భద్రతా కారణాలు మరియు కోర్టు ఆదేశాల వల్ల అన్ని ఫైర్ క్రాకర్స్ను వేలం చేయడం సాధ్యం కాకపోవడం వల్ల వేలం ద్వారా వచ్చిన మొత్తం తక్కువగా కనిపిస్తుంది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఫైర్ క్రాకర్స్ నిల్వ మరియు విక్రయాలను అరికట్టేందుకు